హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. టెట్ మరియు డిఎస్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం 8th క్లాస్కు సంబంధించి ధృవ ప్రాంతాలు అనే పాఠ్యాంశంలోని చాలా ముఖ్యమైన క్వశ్చన్స్ అయితే ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. అంతకుముందు ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇగ్లూ అనే ఎస్కిమో పదానికి అర్థం ఏమిటి? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఆశ్రయం. ఆశ్రయం అంటే షెల్టర్ అనే అర్థాన్ని ఇస్తుంది ఇంగ్లీష్లో. మంచుతో కప్పబడి ఉన్న గుండ్రని ఇండ్లనే ఇగ్లూలు అని పిలవడం జరుగుతుంది. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆశ్రయం. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎస్కిమోలు మొట్టమొదటి చూసిన బయటి వాళ్ళు ఎవరు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి వైకింగ్లు. ఐస్లాండ్ నుంచి గ్రీన్లాండ్లోకి వచ్చి నివాసం ఏర్పరచుకున్న వైకింగ్లను ఎస్కిమోలు మొట్టమొదటిసారిగా చూడడం జరిగింది. వీరి మధ్య సంబంధాలు 1200 సంవత్సరాల కాలంలో ప్రారంభమై 1400 సంవత్సరాల కాలం వరకు కొనసాగడం జరిగింది. ఎస్కిమోలు మొదటిగా చూసిన బయటి వాళ్ళు వైకింగ్లు. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఎస్కిమోలు నీటిలో వాడే పడవల పేర్లు. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ ఉమియాక్స్ అనే పడవలను ఎస్కిమోలు నీటిలో ఉపయోగించడం జరిగింది. ప్రస్తుత కాలంలో వాటి స్థానంలో మోటార్తో బిగించిన పడవలను ఉపయోగించడం జరుగుతుంది. ఎస్కిమోలు నీటిలో ఉపయోగించిన పడవ యొక్క పేరు ఉమియాక్స్ అనే పడవలను ఉపయోగించేవారు. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎస్కిమోల ఆచారాలు నిర్వహించే వారిని ఇలా పిలుస్తారు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ షమాన్లు. వీరు జనన మరణాల సమయంలో లేదా వేట బాగా దొరికినప్పుడు లేదా దొరకనప్పుడు కూడా వీరు భారీ ఎత్తున సంబరాలు చేసుకునే ఆచారం వీరిలో ఉంది. ఇలాంటి ఆచారాలను ఎస్కిమోలలో నిర్వహించే వారిని షమాన్లు అని పిలవడం జరుగుతుంది. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఎస్కిమోలు సంచార జీవనంలో సంవత్సరంలో ఎన్ని కిలోమీటర్లు తిరుగుతారు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 1100 కిలోమీటర్లు. ఎస్కిమోలు సంచార జీవనం గడుపుతూ ఉంటారు. శీతాకాలంలో సముద్రంలో దొరికే సీల్ చేపలను, అలాగే వేసవి కాలంలో కరీబో అనే జంతువులను వేటాడుతూ సంచార జీవనం గడపడం జరుగుతుంది. వీరు సంవత్సర కాలంలో 1100 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేస్తూ ఉంటారు. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇన్యూట్ అనగా ఏమిటి? ఇన్యూట్ అనగా ప్రజలు అని అర్థం. ఇన్యూట్ అనగా ప్రజలు అని అర్థం. ఈ ఇన్యూట్కి సంబంధించిన సంచార జీవులు అలస్కా ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఎస్కిమో బృందాలు ఈ అతీత శక్తిని ఆత్మలను నమ్ముతారు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ శిల. ఇది శీల కాదు, శిల అనే అతీత శక్తిని ఆత్మలను ఎక్కువగా నమ్మడం జరుగుతుంది. మనుషులు జంతువులు చనిపోయిన తర్వాత కూడా ఇవి జీవించి ఉంటాయని ఎస్కిమో బృందాలు ఎక్కువగా నమ్మడం జరుగుతుంది. ఆప్షన్ ఏ అనేది దీనికి సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సంవత్సరం తర్వాత అమెరికా, యూరప్ దేశాల నుంచి తిమింగలాల వేటగాళ్ళు, జంతు చర్మ వ్యాపారస్తుల రాకతో ఎస్కిమోలలో చాలా మార్పులు వచ్చాయి? దీనికి సరైన సమాధానం చూసుకుంటే ఆప్షన్ సి 1850 సంవత్సరం తర్వాత అమెరికా, యూరప్ దేశాల నుంచి తిమింగలాల వేటగాళ్ళు, జంతు వ్యాపారస్తుల రాకతో ఎస్కిమోలలో చాలా మార్పులు రావడం జరిగింది. జంతు చర్మానికి పెద్ద ఎత్తున గిరాకీ ఉండడంతో కొన్ని ప్రాంతాల్లో విపరీతమైన వేట వల్ల కరీబో సీల్ జంతువులు అంతరించే దశకు చేరుకోవడం జరిగింది. 1850 అనేది దీనికి సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎస్కిమోలు ఈ పరికరం సహాయంతో సీల్ జంతువులను పట్టుకుంటారు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ హార్పన్. ఇది హార్పన్ అనే పరికరంతో సీల్ జంతువులను వేటాడడం జరుగుతుంది ఎస్కిమోలు. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే టండ్రా ప్రాంతంలో సూర్యుడు ఉదయించని నెల. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి పై 3. నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో సూర్యుడు ఇక్కడ అస్సలు ఉదయించడు, కాబట్టి చాలా చీకటిగా ఉంటుంది. టండ్రా ప్రాంతంలో ఇది చలికాలంగా ఉంటుంది. ఈ నెలల్లో చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో టండ్రా ప్రాంతంలో సూర్యుడు అస్సలు ఉదయించడు. ఆప్షన్ డి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఎస్కిమోల బూట్లను ఏమంటారు? ఎస్కిమోల బూట్లను
ముక్కుముక్కులు అని పిలవడం జరుగుతుంది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఈ జలసంధి దాటి ఎస్కిమోలు ఉత్తర అమెరికాలో ప్రవేశించారు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి బేరింగ్ జలసంధి. 5000 సంవత్సరాల క్రితం ఎస్కిమోలు ఆసియా నుంచి బేరింగ్ జలసంధిని దాటి ఉత్తర అమెరికాలోకి ప్రవేశించడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ ధ్రువ ప్రాంతంలో ఉన్న ఉత్తర ఖండాల ఉత్తర భాగాలను ఈ క్రింది విధంగా పిలుస్తారు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి టండ్రా ప్రాంతం. ఇది భూమి అనుకుంటే ఉత్తరంగా ఉన్న ఖండాల అంచులు ఏవైతే ఉన్నాయో ఇవి అంచుల యొక్క ఉత్తర భాగాన్ని ఈ ప్రాంతాన్ని ధ్రువ ప్రాంతంగా దీన్ని టండ్రా ప్రాంతంగా పిలవడం జరుగుతుంది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ కుక్కలు లాగే మంచు బల్లను ఎస్కిమోలు ఇలా పిలుస్తారు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి స్లైడ్జ్ అని పిలవడం జరుగుతుంది. వీరు సంచార జీవనంలో భాగంగా కుక్కలు లాగే స్లైడ్ బండ్లను రవాణాకు ఉపయోగించేవారు. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చలికాలంలో ధ్రువ ప్రాంతంలోని నేల పైపొర సంవత్సరం పొడవునా రాయిలాగా గడ్డ కట్టుకొని ఉండటాన్ని ఈ విధంగా పిలుస్తారు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఐస్బర్గ్. ఇలా నేల పైపొర గడ్డ కట్టుకుపోవడాన్ని ఐస్బర్గ్ అని పిలవడం జరుగుతుంది. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ ఎస్కిమోలు నివసించే ప్రాంతం. ఎస్కిమోలు నివసించే ప్రాంతం ఆప్షన్ ఏ టండ్రా ప్రాంతం. విశాలమైన చెట్లు లేని మైదానాలతో గడ్డకట్టిన సముద్రాల బీడు భూముల్లో వీరు ఎక్కువగా నివసిస్తూ ఉంటారు. ముఖ్యంగా గ్రీన్లాండ్, కెనడా, అలాస్కా, సైబేరియా ప్రాంతాల్లో వీరు నివసించే నివాస ప్రాంతాలను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. దీన్ని టండ్రా ప్రాంతం అని పిలవడం జరుగుతుంది. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ గ్రీన్లాండ్, కెనడా, అలాస్కా, సైబేరియా ప్రాంతంలో నివసించే వారిని ఏమంటారు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఎస్కిమోలు. గ్రీన్లాండ్, కెనడా, అలాస్కా, సైబేరియా ప్రాంతంలో నివసించే వారిని ఎస్కిమోలు అని పిలవడం జరుగుతుంది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ ఎస్కిమో భాషలు ప్రధానంగా ఎన్ని? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 3 భాషలు. ఎస్కిమోలు ప్రధానంగా 3 భాషలు మాట్లాడేవారు. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి అల్యూట్, రెండవది వచ్చేసి యుపిక్, మూడవది వచ్చేసి ఇన్యుపిక్ అనే 3 ప్రధాన భాషలు ఎస్కిమోలలో ఉండడం జరిగింది. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ హార్పన్ అనే పరికరాన్ని విసిరి ఈ జంతువులను పట్టుకుంటారు. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ సి సీల్ చేపలు. సీల్ చేపలను వేటాడడానికి హార్పన్ అనే పరికరాన్ని ఉపయోగించేవారు. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ ఎస్కిమో అనగా అర్థం. దీనికి సరైన సమాధానం చూసుకున్నట్లయితే మంచు బూట్ల వ్యక్తి. ఎస్కిమో అన్న పదానికి ఎక్కువ మంది అంగీకరించిన అర్థం మంచు బూట్ల వ్యక్తి అని అంగీకరించడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోలు పొందడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.